డప్పు వాయిద్యం వస్తూనే ఉంటది, మీరు జెండా ఊపుతూనే ఉండాలి. అక్కడ ఒక మైక్ పెట్టండి దగ్గర. కేసీఆర్ గారి నాయకత్వం. కొట్టవే ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఆనాటి గురుతులు ఒక్కొక్కటి ఏరి రాసులు వయ్యాలనున్నదే. సాగు అంచుల కళ్ళి సాధించే రాష్ట్రాన్ని సారు కేసీఆర్ ఉద్యమ చరితని తెలుసుకోవాలని ఉన్నదే. మది నిండా తెలుసుకోవాలని ఉన్నదే, మది నిండా తెలుసుకోవాలని ఉన్నదే. బుక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. కరువుతో పల్లెలు కంట నీరు దాగి కడుపు నింపుకున్నయ్యో. ఆనాడు సుక్క నీరు లేక బీడువాడి నేల నోరు తెరుసుకున్నదో. ఈ మట్టి బిడ్డలు బతుకు తెరువు లేక ఊరిడిసి వలసలయ్యో. ఆనాడు ఆకలి చావులు ఆత్మ బలిదానాలతో తెల్లవారెనయ్యో. ఎండిన బతుకుల ఎతలు చూసి గుండె సెరువై కల్లెర్ర చేసిన యోధుణ్ణి కలుసుకోవాలని, ఒకసారి కలుసుకోవాలని ఉన్నదే. కనులారా చూసి రావాలని ఉన్నదే, కలుసుకోవాలని ఉన్నదే. కనులారా చూసి రావాలని ఉన్నదే. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాగాలని ఉన్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఊరూర పోరాట అగ్గిరాజేసిన ఉద్యమ కాగడని, మాటల తూటాలు వేలంగా కూలిన నాటి నీ ఎంత కోటలని. పేగరెక్కల కింద పావురాలై రాలిపోయిన తారలని తలుసుకుంటూ ఒక్కడు వేలు లక్షలై పోరాడిన తీరుని. నెమరు వేసుకొని నేల తల్లిని కాపాడిన కరుణగల్లా చేతుల్ని ముట్టుకోవాలని, ఒకసారి ముట్టుకోవాలని ఉన్నదే. ముద్దాడి మురిసిపోవాలని ఉన్నదే, ముట్టుకోవాలని ఉన్నదే. ముద్దాడి మురిసిపోవాలని ఉన్నదే. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. చరిత గుండెల మీద చెక్కిన మూడక్షరాల పోరాటము. తెలంగాణ జాతిపిత ఉద్యమ రథసారథి మాన్య కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని నల్లగొండ గడ్డ నుంచి చలా నల్గొండ కార్యక్రమానికి మీ అందరి కరతాళాల మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, మాజీ మంత్రివర్యులకు అందరికీ, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకర్ల జగదీష్ రెడ్డి గారికి, శ్రీశైలం సాగర్ డ్యాంల నిర్వహణ కేఆర్ఎంబీకి అప్పచెప్పి తెలంగాణ రైతాంగం పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకులకు బుద్ధి చెప్పడం కోసం తరలి వచ్చినటువంటి రైతాంగం అందరూ కూడా చలో నల్గొండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తే తెలంగాణ జాతిపితకు మరొకసారి మీ అందరూ కరతాళాల మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ,
కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. జై జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. వేదిక మీద దయచేసి కోఆపరేట్ చేయండి, అందరూ కూర్చోవాల్సిన విజ్ఞప్తి. మన వేదిక మనందరం గులాబీ సైనికులు, కేసీఆర్ గారి అభిమానులందరూ కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు. రైతాంగం పొట్టగొట్టే నిర్ణయం ఏ జరిగినా సరే తేగుదేగదాకా కొట్లాడి ప్రజల మధ్యనే పానవాన్ని పెడతా తప్ప వెనకడుగు వేసేదే లేదని చెప్పి నినదించి ఈరోజు ఉద్యమానికి నడుం బిగించి నల్గొండ గడ్డ మీద నుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తున్న జాతిపితకు హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ సహకరించాల్సిందిగా మరొక్క మారు హృదయపూర్వకంగా విజ్ఞప్తి. ప్లీజ్ నాయకులు, కేసీఆర్ గారు ఈ సభను ఉద్దేశించి మనకు ఒక దిశానిర్దేశం చేసిన తర్వాత టైం తీసుకొని అందరినీ కలుస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి నాయకులందరూ అర్థం చేసుకొని మాట్లాడిన తర్వాత కలవడానికి అవకాశం ఉంది. సహకరించండి, వేదిక మీద అందరూ కూర్చోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్లీజ్. కృష్ణా జలాలలో తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణకై తెలంగాణ రైతాంగం గొంతు కోసే విధంగా వ్యవహరించినటువంటి ఈ ప్రభుత్వాలందరినీ కూడా ముక్త కంఠంతో నిరసన తెలియజేసే కార్యక్రమంలో భాగంగా చలో నల్గొండ పేరుతో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ జాతిపితకు మనందరం మరొకసారి కరతాళాల మధ్య స్వాగతం, సుస్వాగతం తెలియజేద్దాం. ఈ కార్యక్రమ సభాధ్యక్షులు స్వాగతోపన్యాసం చేయవలసిందిగా మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు శ్రీయుతులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేడు నల్లగొండలో మరొకసారి ఉద్యమానికి శ్రీకారం చుడుతూ 7 పదుల వయసులో కూడా ఆరోగ్యం ఎట్లున్నా లెక్క చేయక నేను సాధించి పెట్టిన తెలంగాణకు నా కండ్ల ముందే అన్యాయం జరుగుతుంటే నేను కూర్చోలేను అని చెప్పి తెలంగాణలో సాధించుకున్న హక్కులు పరాయిపాలు అవుతుంటే చూడలేను నేనని చెప్పి కృష్ణా జలాల్లో మన వాటా నీళ్లు లేకపోతే మన బతుకులు ఆగమైతే అని ఒక చిన్న ఏమరపాటుతోని క్రూర ముగాల పాలైన నా తెలంగాణను మళ్ళీ రక్షించుకోవాలని ఆనాడే ప్రాణత్యాగం చేసి ప్రాణాన్ని కూడా లెక్క పెట్టకుండా తెలంగాణను తెచ్చిన నాకు ఈ చిన్న అనారోగ్యం లెక్క కాదని చెప్పి బెబుల్లాగా విజృంభించడానికి మళ్ళీ పోరాటల గడ్డ ఈ నల్లగొండకు వచ్చిన పెద్దలు తెలంగాణ ఉద్యమ రథసారథి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి, తెలంగాణ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారికి, పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశవరావు గారికి, నామా నాగేశ్వరరావు గారికి, వేదిక మీద ఆసీనులైన పెద్దలు ఉద్యమ సహచరులు హరీష్ రావు గారికి, ఇతర శాసనసభ్యులందరికీ, పార్లమెంట్ సభ్యులందరికీ, శాసన మండలి సభ్యులకు, మాజీ శాసనసభ్యులకు,
వేదిక మీద ఉన్న ఉద్యమ సహచరులకు, ఈ కార్యక్రమంలో ఎంత ఎండ ఉన్నా లెక్క చేయకుండా లక్షలాదిగా తరలి వచ్చిన ఉద్యమకారులైన నా అన్నదమ్ములకు, అక్కాచెల్లెళ్లకు, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఏం జరుగుతుంది మళ్ళీ ఇవాళ? ఎందుకు వచ్చింది మనకి సమస్య? మళ్ళీ మండు టెండర్లు లెక్క పెట్టకుండా మరొక ఉద్యమానికి ఎందుకు శ్రీకారం చుట్టాల్సి వచ్చింది అన్న విషయాన్ని అన్నీ కూడా పెద్దలు కేసీఆర్ గారు వివరిస్తారు మనకు. దానికి ముందు ఒక మాట మనం మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో వాళ్ళకు మామూలు భాషలో చెప్తే అర్థం కాని మనుషులు అయినా వాళ్ళ భాష మనం ఉపయోగించవద్దు అని చెప్పి పెద్దలు కేసీఆర్ గారు చెప్తారు. కాబట్టి నేను వాళ్ళ ఆటవిక భాషకు పోవడం లేదు. కానీ కేసీఆర్ వచ్చి నల్లగొండకి ఏం చేసిండు అని చెప్పే విధవలకు నేను చెప్పే సమాధానం, మీరు పెంచి పోషించిపోయిన కరువును, మీరు పెంచిపోయిన ఆత్మహత్యలను, ఆకలి చావుల్ని కేవలం 6 ఏళ్లలోనే నిషేధించిండు కేసీఆర్. 50 సంవత్సరాలు మీరు పెంచి పోషించి 2.5 లక్షల మందిని బలి తీసుకున్న ఫ్లోరోసిస్ మహమ్మారిని 6 ఏళ్లలోనే తరిమి కొట్టిండు కేసీఆర్. తెలంగాణ వచ్చే నాటికి కేవలం 3 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని అందించిన ఈ నల్గొండ జిల్లాను 4 ఏళ్లలోనే 40 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని పండించే స్థితికి తీసుకొచ్చిండు కేసీఆర్. కొంతమంది చెత్తనాయాలు మాట్లాడుతున్నారు, కేసీఆర్ వచ్చినాక ఖరాబ్ అయింది, మేము వచ్చి మారుస్తాం. ఏం మార్చిండ్రు? మార్స్తూనే ఉన్నారు. కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంటు మాయం చేస్తున్నారు. కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో 10 లక్షల ఎకరాలకు ఇచ్చిన నీళ్లను మాయం చేసి ఇప్పటికే 6-7 లక్షల ఎకరాలకు తెచ్చిండు. కేసీఆర్ ఏం తెచ్చిండో ఒక్కసారి లెక్కలేసుకుంటే అర్థమవుతుంది. చూడాలనుంటే కనబడుతుంది, వినాలనుంటే వినబడుతుంది. కానీ మేము చూడం, మేము వినం, మేము అబద్ధాలే మాట్లాడతాం. హక్కుల గురించి కేసీఆర్ గారు మాట్లాడితే మేము ఊర కుక్కల్లాగా దాడి చేస్తాం అనే విధవలకు అర్థం కాదు. అసలు తెలంగాణ ఆత్మ ఉంటే కదా అర్థమయ్యేది మీకు. ఒక్కనాడైనా తెలంగాణ ఉద్యమంలో ఎవడైనా పాల్గొంటే కదా అర్థమయ్యేది మీకు.